नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। నాళ్ళ నుంచి మీకు అండి అంత శరీరము శివానంద 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 అందుకని మరి ఇంకొక జన్మ మళ్ళీ భార్య పిల్లలు గొడవలు ఏం లేకుండా బంధనాలు లేకుండా బతికి వాళ్ళు ఒక మాట ఒక విధంగా 3 నెలలు అయిందో 4 నెలలు అయింది బాగా. కానీ ఇవాళ ఉదయం కూడా చేతులు పట్టుకుని బాత్రూమ్ తీసుకెళ్ళారు. అంతవరకు శరీరం ఆ మంచం మీద పడిపోయి మలమూత్రాలు విసర్జన ఇంకోటి మీద ఆధారపడకుండా రుద్రుడు కాపాడుతూ ఉండాలి. వెళ్ళి క్షణానికి రుద్రుడు తీసుకెళ్ళాలి. అలాంటివి నా ఈ ఊళ్ళో ఇవాళ పొద్దున్న ఎల్లు సుబ్రహ్మణ్యం మదర్ పోయింది 7:40కి. నిన్న రాత్రి కనిపించింది ఆవిడ. కృష్ణశాస్త్రి గారు నాకు బాగా క్లోజ్, బాగా మంచి ఫ్రెండ్. ఆయన మంచివాడు, తెలియని వాడు, నాకు చాలా విషయాలు తెలుసు. ఆయన హఠాత్తుగా జనవరిలోనే పోయాడు. ఈవిడ జనవరి ఆఖరి రోజున వాళ్ళు పోయాడు. నేను గాంధీ కాంగ్రెస్ వాళ్ళందరూ చాలా శ్రాద్ధాంజలి అందరూ పెట్టారు. శ్రద్ధాంజలి అంటారు, శ్రాద్ధాంజలి అంటారు. మళ్ళీ బయటకు వస్తాడేమో గాంధీ, అందులో నేను భయం వాడు. వీళ్ళు లిక్కర్ అమ్మే కాంగ్రెస్ ప్రభుత్వాలు కదా, వీళ్ళకి గాంధీ ఎందుకు? నేను గాంధీని విమర్శించాను, కానీ నేను ఆయన చూశాను, బాగా తెలిసినాడు. మెడ్రాస్లో చూశాను, ఇంట్లో చిన్నప్పుడు ఇంటికి వచ్చాను. రాజకీయంగా ఎంత సంబంధం ఉందో అందులో, ఎంత రాజకీయంతో సంబంధం ఉందో అందులో 25% స్ట్రాటజిస్ట్గా బిహేవ్ చేశాడు. అందులో కూడా 75% ట్రూత్ఫుల్గా ఉన్నాడు. రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ట్రూతే. అది సార్ న్యాచురల్. అంటే ఏంటంటే ముస్లిం అపీస్మెంట్ ఉందనుకోండి, తెలిసి ఆత్మవంచనంలో ఎవడా మీరు స్ట్రాటజీ అంటాం, నాకు లోపల తెలుసు అది తప్పని పరిస్థితులు ఉన్నాయి. కేవలం అబద్ధం ఆడలేం, కేవలం సత్యం నిజం చెప్పలేం. అలాంటప్పుడు ఆ సత్యం కాని విషయం తెలిసి ఉండే ప్రోత్సహించడం. అవును అలాగే మరి, అవును మరి ఏదో మార్గం అంటే ముస్లింస్ ప్రోత్సహించండి, వాళ్ళ దేశం వెళ్ళిపోయినా కానీ వాళ్ళు మన సోదరులే, వాళ్ళు మన ఇలాంటి మాటలు తెలిసి ఉండి. ప్రైవేట్ లైఫ్లో కాంగ్రెస్ లీడర్స్ ఉన్నప్పుడు హిందువులందరూ పెరిగి వాళ్ళు, వీళ్ళకి యుద్ధం చేసే సమర్థత లేదు. హిందువులు సమర్థులై యుద్ధం చేయగలిగిన, ఆత్మగౌరవం కలిగిన, వీరధర్మాన్ని ఆశ్రయించిన హిందూ జాతి అయితే ఈ 1000 ఏళ్ళు ఈ దేశంలో వాళ్ళు ఉండేవారు కాదు, అయి ఉండేది అది. కాబట్టి ఈ జాతికి ఇది ఒకటే మార్గం అన్నాడు ప్రైవేట్గా. అట్లా కోట్ చేస్తారా? యావరేజ్ ముస్లిం తగ్గనమాట కాదండి, తగ్గనే మాట ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు. అది రూట్ కాస్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ఆల్ హిందూ ముస్లిం ట్రబుల్ ఇన్ ఇండియా అని కూడా రాశారు. చెప్పాడు అని చెప్పాడు. అది ప్రైవేట్గానే చెప్పాడు. ఆ 25% దోషమే. ఇది స్ట్రాటజీ మీద సత్యం కానటువంటి దాన్ని సమర్థించడానికి తప్పనిసరి రాజకీయంలో జోక్యం చేసుకోవడం చేత వచ్చినది. అది రాజకీయ భాగంలో 25%. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఆయన 100% ట్రూత్ఫుల్లే. అదే అందుకని ఆ కాస్త దోషం కూడా పోవడానికి 2 బుల్లెట్స్ తీసుకున్నాడు, పోయాడు నిన్న.
అసలు చెప్పదలుచుకున్నది అది. భీష్మాదులు కూడా అలా కష్టపడ్డారు. అలా భీష్ముడు 2 బాణాలతో పోయినట్టు అది దోషం ఉంటేనే కదా బలం మరణం. భీష్ముడు చేసిన దోషానికి నమ్మిన రాముడు చేస్తాడు అలా, ఆ? ఆ దోషం పోగొట్టాడు. ధర్మంలో ఉండి ఈ ప్రపంచంలో అదే చెప్పేది గాంధీకి భీష్ముడి విషయంలో చెప్పేది ఏంటంటే ఎంతో ధర్మం, ఎంతో సత్యపరాక్రమం అన్నీ ఉండి కూడా దోషం, ఈ లోక జీవనంలో దోషం తప్పనిసరిగా వస్తుంది. వాడు లోకంలో ఏ వ్యవహారంలోనూ వేలు పెట్టకూడదు, ఉండకూడదు, మాట్లాడకూడదు, భాగస్వామి కాకూడదు. ఒకటేంటంటే వాళ్ళు ఇప్పుడు అది పాపం అవుతుందంటే ఇది దోషం. పాపం అంటే తెలిసేసి స్వార్థం ఉంటే పాపం. స్వార్థం లేదు. గాంధీకి స్వార్థం లేదు, భీష్ముడి స్వార్థం లేదు. పాపం తప్పు చేశాడు, దోషం వచ్చింది. పరాక్రమం అంతా పాండవుల మీద చూపించడం, కౌరవుల్ని రక్షించడం, తనకుండే శక్తి సామర్థ్యం పరాక్రమం అంతా పాండవులు మనుషులను చంపడానికే వాడుకోవడం. ఎందుకు ఆ పరాక్రమం? ఇంకా దోషాలు ఉన్నాయి. అంబిక వాళ్ళని తీసుకుని బలవంతాన్ని కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి తమ్ముడికి పెళ్లి చేశాడు. వాళ్ళు ఇష్టపడ్డారా? నేను చేసుకొని పొమ్మని వెళ్ళిపోయింది ఒకటి అంబిక. నేను కక్ష సాధించడానికి తపస్సు చేసింది. కానీ నేను బలాత్కార వివాహం చేయించడం క్షత్రియుడికి తగిన పనేనా అనుకోడు. తన తమ్ముడికి ఎవరో ఆడపిల్లని ఇవ్వలేదు. కాకపోతే అంతే అలాగే ఉండాలి. వంశం అంతరించిపోవాలి అందరికీ. ఎలాగో అంతరించిపోయే కాలం వచ్చింది కదా, తెలుసు అది ఆ మాత్రం తెలియాలి కదా. బలవత్తరంగా తీసుకొచ్చింది. ఇది చాలగా ద్రౌపదిగా అవమానం చదువుతుంటే నేను దాన్ని ప్రివెంట్ చేయలేను అనడం. ఈ 2 పాపాలు, 2 బాణాలు, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, 2 బుల్లెట్స్ గాంధీకి. కాబట్టి భగవంతుడి రక్షణ. అది కాక అలా ఉంటాయి మహాత్ములకు కూడా. ఈ లోకంలో ధర్మవాదం లోకమే బాధిస్తుందండి. లోకమే బాధించకుండా ఉండదు. ఈ లోకంలో ఏం పని చేసినా నా లాభం కోసం తప్పు తెలిసి చేస్తే ఈ శిక్షార్హమే. అది దోషం అనే మాటగా పాపానికి దోషానికి చెప్తున్నాను. డిఫైన్ చేశారు స్వార్థం అదొకటే. ధర్మరాజు రాంగ్ అపీల్ చేస్తే వాళ్ళు బాగానే ఉంటారు, బిహేవ్ చేస్తారని చెప్పి అనుకున్నాడే. అది ఒక ఆశ, కానీ తెలుసు లోపల చాలా తెలివైన వాడు. వాళ్ళు వినరు, పాకిస్తాన్ ఇచ్చేయాల్సిందే. వైశ్యుడు కదా, తెలివి ఎక్కువ. వైశ్యుడు ఆయన, చాలా తెలివైన వాడు. పైగా ధర్మం మీద ఆధారపడ్డాడు. వివేకం, లోకంలో ఉండే వివేకం వైశ్యుడికి ఎక్కువ ఉంటుంది, శాస్త్రజ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఛాందసం ఉంటుంది బ్రాహ్మడికి. వాడు అధర్మమే చేయవచ్చు స్వార్థపరతో. అధర్మం చేయడానికేమో వాడికి బ్రాహ్మడికి చపలత్వం వచ్చి స్వార్థం కోసం అహంకారం చేత అసత్యం ఆడతాడు. భయం చేత చేయడు వైశ్యుడు. పాపం అంటే భయపడతాడు. ఈ స్వభావాలు మొదటి నుంచి సృష్టిలో ఉన్నాయి, మన భారత జాతిలో ఉన్నాయి. పాపం ఎందుకు చేయాలి? నేను చేయను, నాకు భయం, బాబు నాకు వద్దు అంటాడు. చాణక్యుడు బ్రాహ్మడు, మేము వైశ్యుడు, అతనికి రాలేదు కదా. అక్కడ అంత కృత్రిమైన నాటకం ఆడించి ఆ వంశాన్ని, నందుల వంశాన్ని నిర్మూలన చేయించిన వాడు ఎవడు? వైశ్యుడు కాదు కదా. చాణక్యుడు బ్రాహ్మడే. కక్ష తీర్చుకుంటాడు. లోపలికి వచ్చిందంటే అసలు ఆ కక్ష అలా ఉండదు, ఇంకోరికి అడిగి ఉంటుంది. తండ్రిని చంపాడు నందుడు. దాన్ని గౌరవించలేదు, తన రథానికి అడ్డం వచ్చాడని చెప్పి, తను నమస్కరించలేదని చెప్పి ఈ బ్రాహ్మణి తీసుకెళ్ళి అందరూ జైల్లో పారేవాడు. చాణక్యుడు తండ్రుడు, వాడి పేరు చణకుడు. చణకుడు కొడుకు కాబట్టి వీడి చాణక్యుడు. అంటే వాడి డీలివేషన్ తప్పు కాదు, కానీ వాడికి సరైన తిండి పెట్టకుండా వాడిని తిండి తినను అన్నాడు వాడు. నన్ను జైల్లో పెడతావా? నీ దురహంకారం. నేను బ్రాహ్మణ్ణి, చదువుకున్న వేదం చదువుకున్న బ్రాహ్మణ్ణి, యజ్ఞం చేసుకునే పరిశుద్ధమైన జీవన బ్రాహ్మణుని, నిజమైన బ్రాహ్మణుని నేను. నన్ను నీకు నమస్కారం ఎందుకు చేయాలి? నీ రాధానికి అడ్డం వస్తే
నువ్వు దిగి నాకు నమస్కారం చేసి ఉండవలసింది. నీకు వాడు ఒక నాస్తికుడు, తీవ్ర స్వభావం, దుర్మార్గుడు, వాడు జైల్లో పారేశాడు. అంటే శూద్రుడు తినకుండా చచ్చిపోతాను. అందుకని వాడు వీడు 12 ఏళ్ళకు వెళ్ళేవాడు. వీడు ఆడుకుంటుంటే వీడు చాణక్యుడు నీ తండ్రి ఎలా చచ్చిపోయాడో నీకు తెలుసా అని అడిగారు. గోడికాయలు ఆడుకుంటుంటే తల్లి చెప్పింది. తల్లి కూడా అందరూ చెప్పారు. విన్నాడు, అంతా వివరంగా వచ్చింది. వాడు ఇంకా చిన్నప్పుడు జరిగింది. ఎవరో చెప్పిన తర్వాత అయితే వీడంతా నేను చూస్తాను ఒక్క మాట కూడా గోడికాయలు అవతలి ఆ గోడికాయలు అవతలి పారేశాడు. దేశం మీద పడ్డాడు చాణక్యుడు. అంత ఖర్చు వయసులు పెట్టుకోడు. ఏం వదిలిపెట్టదు దాన్ని. వదిలి నేను మళ్ళీ వాడిని చంపితే నాకేం పుణ్యం వస్తుంది అనుకుంటాడు. కానీ వాడిని చేసిన తర్వాత చంద్రగుప్తుడు మౌర్యుడు వాడిని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టి రాక్షస మంత్రి వాడిని కాపాడడానికి వచ్చినప్పటికీ ఇంకొక బ్రాహ్మణుడు రాక్షస మంత్రి, నేను మంత్రిని కాబట్టి నా రాజుని కాపాడుకుంటాను వాడు అన్నాడు. వాడు చెడ్డవాడు రాజు చెడ్డవాడు అని తెలిసి కూడా ముద్రా రాక్షసం నాటకమే ఉంది. వాడి పేరు రాక్షస మంత్రి అని పేరు. వాడు బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు, నీతిమంతుడే. అయినా సరే ఏమి చేయకుండా మనం కాపాడలేకపోయాడు. చివరికి రాక్షస మంత్రి ఒప్పుకున్నాడు. చాణక్య, నువ్వు అసాధారణుడివి. నేను ఉండగా నందుడికి ఎవరు వాడిని అపకారం చేయలేరని లోకం అందరూ ఎరుగున్నారు. కానీ నీవు నాకంటే మించిపోయినటువంటి తంత్రజ్ఞుడివి. నీ తంత్రజ్ఞానం, నీ రావికి చతురత్వం, చాతుర్యం అసాధారణం. జోహార్. అందుకనే ఇప్పుడు నేను మాట అడగడానికి వచ్చాను. ఏమిటన్నాడు. ఈ చంద్రగుప్తుడు కూడా నువ్వే మంత్రిగా ఉండాలన్నాడు. నువ్వు అంత సముద్రుడు కాబట్టి చంద్రగుప్తుడు కూడా నువ్వే మంత్రిగా ఉండాలి. నీవు అంత సేవ చేసినటువంటి నందుడి కంటే వీడేం తక్కువవాడు కాదు, వీడు మంచివాడు. అయితే ఏదో చెప్పాడు, ఒక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా ఉంటాడు, తర్వాత నేను వెళ్ళిపోతాను. వీడు తపస్సుకు వెళ్ళిపోయాడు. జానకుడు తపస్సుకు పోయాడు. ఆ కాలం తపస్సులు ఉన్నాయి. ఏ తప్పులు చేసినాను నేను. భీష్ముడు తపస్సుకు వెళ్ళొచ్చు కదా. నిన్నమన్నాం భారతం గడిచిపోయిన తర్వాత 2500 సంవత్సరాలు ఇంకా ఇటువంటి బ్రాహ్మణులు, ఇటువంటి క్షత్రువులు ఉంటాయి ఈ భారత భూమిలో. భీష్ముడు ఎందుకు పోలేదు? అవమానం, స్త్రీకి అవమానం జరిగిన దర్బారు నేను ఉండను, వెళ్ళిపోతాను అనొచ్చు కదా. మరి ఆ బ్రాహ్మణుడు వాడెందుకు వెళ్ళిపోలేదు? ద్రోణాచార్యుడు అంటే మహాభారత కాలానికి భయంకరమైన అధర్మం లోకంలో ఉండేది భూమిలో. ఆ తర్వాత భగవంతుడు ఇచ్చిన బోధ, భాగవతం ఉంది, చరిత్ర రాశారు, వ్యాసుడు అన్ని విషయాలు రాసిపెట్టాడు, భగవద్గీత బోధ చేశాడు. అంత పాపం జరిగింది, అంత భయంకరమైన మారణోహోమం జరిగింది, రాజవంశాలు, బ్రాహ్మణులు కూడా అందులో పాపం పంచుకున్నారు అని బోధ వచ్చింది. ప్రబోధం కలిగిన తర్వాత ధర్మం మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ధర్మోద్ధరణ జరిగింది. ధర్మం కంటిన్యూస్గా ఫాల్ డౌన్ కాదు, ధర్మోద్ధరణ జరిగింది. అందుకని చాణక్యుడి కాలానికి బుద్ధుడు, తర్వాత అంతకుముందు అశోకుడు, అహింస, ఇవన్నీ మరి ఆధ్యాత్మిక చింతన కలిగింది కదా. చెప్తున్నాను. ఆ గ్రాఫ్ ఎలాగైందంటే ఆ ద్వాపర యుగానికి చివరికి వచ్చేటప్పటికి అన్ని చచ్చుపుచ్చుకాయలు క్షత్రియ వంశాల్లో పుట్టాయి, సరైన వాళ్ళే లేరు. అక్కడి నుంచి వ్యాసుడు పుట్టాడు. మహాభారత కాలానికి క్షత్రియ బ్రాహ్మణ వంశాలు అన్నిట్లో కూడా భ్రష్టులే పుట్టారు, పాడిపోయి. లేకపోతే అప్పుడు పుట్టినవాడే కదా మరి అశ్వత్థామ, అది శాంపిల్. భీష్ముడు దేవతాంశం అంటాడేం, వాడు అలాగే పుట్టాడని అక్కడ కూడా ఇంత దోషాలు. ద్రౌపదికి అవమానం, ఇంతకన్నా అంటే క్లైమాక్స్ వెళ్ళి అంటే ఆల్మోస్ట్ ప్లమెటింగ్ ఆఫ్ ధర్మ, టచ్ డౌన్, గ్రౌండ్ టచ్ చేసింది. ఆ కాలంలో సంధి కాలంలో ఉన్నాడు కాబట్టి యుద్ధం చేసి ఈ చచ్చుపుచ్చు చెట్లన్నింటినీ నరికించేసి హోమంలో పారేద్దాం అని వంశాలను నిర్మూలన చేసేసి
అంత పుట్టిన 12 ఏళ్ళకే ఆ కంసుని వాణించాడు. జరాసంధుని చివరి వాడికి తుదముట్టించి ఎంత భయంకరమైన దేశం భారతదేశంలో ధర్మం ఏ స్థితికి వచ్చిందో మీరు చూస్తే ఒక మహాభారత కాలానికి ఆయన చైల్డ్హుడ్లోనే అన్ని 150 సంవత్సరాలు జస్ట్ మీరు చూడండి. మహాభారత కాలానికి ఒక 100 సంవత్సరాల చరిత్ర మీరు చూడండి. ధర్మం యొక్క గ్రాఫ్ ఎలా ఉందో తెలుసు. ఆయన పునరుద్ధరణ ధర్మోద్ధరణ సంభవామి యుగయుగ అని చెప్పడంలో ధర్మాన్ని పునరుద్ధరించడానికి అని అన్నాడు. అంటే అధర్మాన్ని శిక్షించడానికి అని అర్థం. తను చేసిన ఆ ఒక్క శ్లోకంలో తన కార్యం అంతా చెప్పాడు. మళ్ళీ ఆ జరాసంధుడి కొడుక్కి ఇచ్చాడు ఆ రాజ్యం. ఆ పాండవుల్ని మీరు ఏలుకోమన్నాడు. వంశాంకురం ఒకడు పరీక్షిత్ మిగిలాడు. పరీక్షిత్ ధర్మవేత్త, ధర్మం ప్రకారంగా నడిపించాడు రాజ్యం. పరీక్షిత్ తర్వాత వాడు మనవడు కొడుకు జన్మేజయుడు. ఆ తర్వాత ఈ రాజ్యం అంతా బాగా కనీసం ఒక 2000 సంవత్సరములు ధర్మానికి ప్రాధాన్యత వచ్చింది దేశంలో. అంటే చాణక్యుడి కాలం, అశోకుడి కాలానికి, బుద్ధుడు పుట్టే కాలానికి 2000 సంవత్సరాలది దాటిపోయింది కదా. కానీ మహాభారత కాలానికి ఎంత భయంకరంగా ఉన్నారో బ్రాహ్మణులు, క్షత్రియులు, దానికంటే 1000 రెట్లు చాలా బాగున్నారు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా కింద పడిపోయిన ధర్మం ఇలా పైకి వెళ్ళి అలా నిలబడింది చాలా కాలం. 2000 సంవత్సరాలు నిలబడింది. అది గ్రాఫ్ ఆఫ్ ధర్మ. గురుగారు నంబర్ ఏది? అక్కడికన్నా బెటర్ అంటారు. చాలా బెటర్. ఎందుకు లేకపోతే ఇది అదర్వైజ్ యూ హ్యావ్ టు జడ్జ్ కృష్ణాస్ అవతార అండ్ ఫంక్షన్స్. ఆల్ హిస్ యాక్షన్స్ యాజ్ టోటలీ వేస్ట్ఫుల్. He did not sustain. He ended the bad era. But did he start a good era? That is the basic question. He did start. జన్మజయుడు అంటే కలి ఏ విషయంలో చెడ్డది తెచ్చింది మనకైతే? కలి సంధిని వచ్చిన ఆ యుగంలో కలి అప్పుడే ప్రవేశించింది నా లెక్కలో. కలి అప్పుడు ఆయన కలి యొక్క ప్రభావం లోకం మీద పడకుండా బతుకున్న వాళ్ళు దాన్ని అణిచిపెట్టాడు అని అన్నారు. అంటే కలి మొదలైంది కాబట్టి భీష్ముడును ద్రోణాచార్యులు లాంటి వాళ్ళు వచ్చారు అగ్రవర్ణాల్లో. లేకపోతే కలి వచ్చింది అప్పటికే. శంకరుడు ఉన్నాడు, గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? దానికి పెద్ద స్పిరిచువల్ రీజన్ ఉంది. చంద్రుడికి మోహం కలిగింది. ఆయన చాలా ధార్మికుడు, చాలా గొప్పవాడు. గంగాదేవిని ఓ స్త్రీగా కనిపించింది. వివాహం చేసుకున్నాడు. కండిషన్ పెట్టింది, నా మాట ఎదురు చెప్తే వెళ్ళిపోతాను. బాగానే ఉంది. 7 వసువులు ఆవిడ కడుపుని పుట్టారు. పుట్టగానే గంగలో పారేసింది. అవునా? ఏ తెల్లైనా పుట్టగానే తనే వెళ్ళి గంగలో పారేస్తుందా? కలుపుకుందంతే. ఎందుకంటే పవిత్రమైంది కాబట్టి గంగ. వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి శాపగ్రస్తులై పుట్టారు. గంగలో పుట్టగానే శిశువుని పారేస్తే ఆ దోషంపై మళ్ళీ వాళ్ళు లోకాలుగా వెళ్ళిపోతారు. వాళ్ళకు ఉపకారం చేసింది. లోకంలో పుట్టి బతికితే మాత్రం 100 ఏళ్ళు బతికితే ఏమిటి గొప్ప? ఇది ఇక్కడ వ్యర్థం కదా. ఇక్కడ పుట్టడంలో పెరగడంలో పరమార్థం ఏమీ లేదు. వాళ్ళు కోరుకున్న, అమ్మ నీ కడుపు పుడతాం, మమ్మల్ని వెంటనే నీలో కలుపుకో, మా లోకాన్ని మనం పంపించు. అందులో అధికంగా దోషం చేసిన వాడు భీష్ముడు. యనమండుగురిలో ఎక్కువ దోషం చేసినవాడు ఈ వసువు. అతడు బతికాడు, బతికి ఇలా జీవించాడు. ఇదంతా ఏమిటి? ప్లమెటింగ్. గ్రాఫ్ ఇలా కింద దిగి పడిపోయింది. ఇది నా అనాలిసిస్. పురాణం చెప్పుకుంటాం, బాగానే ఉంది, అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి అదే టైంకి పుట్టాడు. కృష్ణుడు 120 సంవత్సరాలు జీవించాడు, 35 సంవత్సరాలు జీవించాడు. అక్కడ మహాభారత కాలం తర్వాత 80 ఏళ్ళు దాటింది. 85 సంవత్సరం వచ్చింది. దగ్గరుండి దుర్మార్గులు నిర్మూలన చేసే ధర్మ ప్రతిష్ఠ చేశాడు. ధర్మరాజుకు పట్టాభిషేకం చేశాడు కదా సింబాలి. బట్ ఎట్ వాట్ కాస్ట్? ఎవ్రీబడి పేడ్ ఏ హెవీ ప్రైస్. ఈవెన్ పాండవాస్ హ్యాడ్ టు పే హెవీ ప్రైస్.
కాబట్టి 2000 సంవత్సరములు ఈ దేశంలో భూమి చాలా ధర్మం నడిచింది. ఒక్క మ్లేచ్చుడు కానీ, బయటవాడు కానీ, రాక్షసుడు కానీ మళ్ళీ పుట్టలేదు, రాలేదు. వీళ్ళలో మీరు బతకండి, ఇదిగో ధర్మం చెప్పాను, ఇది గీత, ఇది స్వయం, జీవులు ఇలా ఉంటారు, పునర్జన్మలు ఇలా ఉంటాయి, కర్మఫలాలు ఇలా ఉంటాయి, మీరు ఏం చేస్తారో ఎలా బతుకుతారో చెప్పండి, నేను జగద్గురువుగా విషయం చెప్పాను మీకు. ఆ భావం అలాగా. జగద్గురువు అంటే అతడు, ఈశ్వరుడే జగద్గురువు అయితే ఆయుధం కూడా పట్టుకుంటాడు. జ్ఞానాంశ కాదు, కర్మజ్ఞానాంశ. జ్ఞానము కర్మ రెండు ఉన్నాయి. రాముడు కర్మే, ధర్మము కర్మ, అది జ్ఞానము కర్మ కాంబినేషన్స్. అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్ అది. అందరినీ నిర్మూలించాడు, నిష్కంటకం చేశాడు దేశాన్ని. జరాసంధుని కూడా పిలిచేవారే, నీకు ఇదిగో జయద్రథుడు, నీకు ఈ రాజ్యం నువ్వు బాగా ఏలుకో, నీ తండ్రులను అలాంటి పని నువ్వు చేయి. కంసుని నిర్మూలించాడు. కంసుడు ఉగ్రసేనుడు ఉన్నాడు, వాడిని ముసలాన్ని కూర్చోబెట్టాడు. నువ్వే ఉండు అంటే నాకు అక్కర్లేదు, నీ రాజ్యం నాకెందుకు అన్నాడు. యాదవులు దేశం నిండా చల్లాచెదరుగా తిరుగున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో జ్యూస్ లాగా, ఇజ్రాయెల్ జ్యూస్కి వచ్చినట్టు యాదవులందరికీ పట్టణం కట్టాడు. డయాస్పోరా అన్ని దిక్కులా యాదవులే ఉన్నారు. ఎవరికి వాళ్ళకు రాజ్యం లేదు, స్టేటస్ లేదు. బలరాముడు లాంటి వాడు పుట్టాడు, అన్నగారు కూర్చోబెట్టాడు. ఆ బలరాముడు మంచివాడు, ఒక విధమైన విచక్షణ లేని క్రౌర్యం, అదే క్రోధం ఆయనకి. అయినా ధర్మంలో ఉంటాడు. ధర్మం చాలా ఇంపార్టెంట్. చిన్న అధర్మాన్ని కూడా సహించడు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఎక్కడో ఒక అధర్మం వల్ల చిన్న అధర్మం చేయించినప్పటికీ ధర్మాన్ని రక్షించడం కోసం, నిస్వార్థంగా ధర్మరక్షణ కోసమని అబద్ధమైన ఆడించినా, ఏదైనా చిన్న పనులు చేశాడు కదా. అందుకని 2 బాణాలతో తను వదిలిపెట్టాడు శరీరం, కృష్ణుడు కూడాను. అర్థమైందా కదా? అది స్కీమ్. ఇక్కడ 2 బాణాలు అప్లై చేస్తున్నారు. గాంధీ దాకా చెప్పారు మీకు. 2 బుల్లెట్స్ ఉన్నాయి, 2 బాణాలు. ఇది కథ చెప్పే విధానం. అందుకని ఊరిగా రాజశేఖర్ అన్నాడు, నాన్నగారు ఎక్కడైనా 2 కోట్లు అప్పు చేసి తీసుకొచ్చి అవసరమైతే 2 స్థలాలు అమ్మేస్తాను, మరి ఏదైనా సినిమా తీయాలంటే అండి జగద్గురు కృష్ణరాజు తీరా అన్నాను నేను. అక్కడైనా చేయి, వస్తే ఇందులో నీకు రూపాయి రాలేదు, గౌరవం వచ్చింది. 3 కోట్లు పోయింది, 3.5 పోతే పోయింది. ఏమైంది మరి, ఎవరు విచారపడలేదు కదా. అంటే మీరు ఇస్తే పోయింది, నాకేం కష్టం, దానికే అన్నారు. కానీ ఒక మంచి పని చేసామా, ఈరోజు అందరూ గౌరవించారు కదా. ఎంతమంది గౌరవించారు దాన్ని? ఎవరు చేయని పని చేసి సాహసం చేసేవా నువ్వు అన్నారా వాడిని అందరూ. వాడి దగ్గర ఉన్నది కూడా అందరూ పెట్టి. కాబట్టి పర్వాలేదు, లూజ్ మనీ ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రూత్, బోధ చేయాలి. అది లాస్ట్, అది ఎక్స్పెండిచర్, ఇది లాస్ట్ ఎక్స్పెండిచర్. ఆయన రియల్ మెసేజ్ పర్పస్ ఎవరు చడికి చూపించట్లేదు. ఏదో బాలకేళ్ళు చిన్న చిన్న ఈవెంట్స్ చూపిస్తారు కానీ. ఇప్పుడు నేను ఎన్ని పాత్రలు చెప్పాను మీకు? కృష్ణుడిని కూడా ఇంక్లూడ్ చేశానా? భీష్ముడిని చెప్పానా? గాంధీ కథ కూడా చెప్పానా? అదన్నమాట స్కీమ్. ఆ జడాలు కనిపిస్తుంది ధర్మం యొక్క చరిత్ర. ఇక్కడ కూడా జ్ఞానము కర్మే కనపడతామండి. కాబట్టి నా వల్ల కూడా స్వార్థం లేకపోయినా నా వల్ల కూడా దోషాలు ఉంటాయి, ఏమో ఎక్కడైనాను ఉంటాయి. నా ధర్మం కారుణ్యం ఉండాలి. కారుణ్యం కాదు, నాకు ధర్మమే ముఖ్యం. కరుణ కోసం ధర్మాన్ని బలిపెట్టలేను నేను. కారుణ్యం వదిలిపెట్టైనా సరే వాడి శిక్ష పడినవాడిని, పర్వాలేదు, చూస్తూ ఉంటాం. అబ్జర్వ్ చేస్తాం కదా. ఏంటంటే అదే కరెక్ట్. అది గురువు అనే మాటకు అర్థం ఇందాక నుంచి చెప్తున్నాను నేను.
ఎంత విషయాలు ఏమిటి అక్కడ. 7 వశిష్ఠుడికి అపచారం చేసిన వాళ్ళు భూలోకాన్ని దిగి పుట్టగానే చావలసిన కాలం వచ్చిందంటే భూమి మీద అధర్మం అంటే ఏమిటి, అండమాన్స్ ఉంది. నేరం చేసిన వాళ్ళని అక్కడ పంపిస్తారు. అది భారత భూమి. అప్పుడు పాపం చేసిన వాళ్ళు ఇక్కడ పుట్టడం అన్నమాట. అంటే ఇంకోటి ఏమిటంటే జైలుకి ఇంకొకటి కూడా ఉంది పేరు. మనిషిని దోషం తీసి బాగు చేసేది అని అర్థం. అందుకని పెనిటెన్షియరీ అంటారు క్రిస్టియానిటీలో. పెనిటెన్షియరీ అంటే పాపం చేశాడు, జీసస్ దగ్గర వెళ్ళి నన్ను క్షమించమని అడుగుతాడు. అక్కడి నుంచి నువ్వు పశ్చాత్తాపం కోసం 2 గదులు ఉంటాయి అక్కడ. అక్కడ పశ్చాత్తాపంలో రోజు జీసస్ అనుకుంటూ ఉండమంటారు. అది పెనిటెన్షియరీ. అలాగే జైలు కూడా అలాంటి పేరు ఉంది. జైలు అంటే వాడు బాగు చేయడానికి, కానీ వాడిని చంపడం కోసం జైలు పుట్టలేదు. ఇవి పాపం చేసిన వాడికి అది చాలా అత్యవసరం. అది నాకు ఇప్పుడు కావాల్సింది తపస్సు, ఏకాంతం కావాలి. యుగసంధి మళ్ళీ వచ్చింది, ఇంకొక యుగసంధి. ఈ వ్యధ కథలన్నీ నాకు తెలుసు. దిక్కుమాలిన నాలెడ్జ్ ఎంత ఉందంటే నాకు నిద్ర పట్టనంత. అందరిలాగే ఏదో మీ మనవరాల్లాగా నేను ఆడుకుంటుంటే ఎంత బాగుండేవాడిని. దాన్ని చూస్తే నాకు జలసి ఉంటుంది. దానికి అందరూ చాక్లెట్ ఇస్తారు. ఏం తప్పు చేసినా తాతగారు ఒళ్ళు ఉచ్చబోసినా దాన్ని ఏమనరు. దానికి అపరాధమే లేదు. బాధ్యత, జ్ఞానము, ధర్మము అనేది తెలిస్తే ఇవి మీ ఏమిటి కాదు. 81 సంవత్సరాలు వచ్చాయి నాకు, ఏమిటి కాదు ఇంకా. అందుకని గురువు అంటే ఎవడు? ధర్మం కథ ఇది. పురాణమే చెప్తాను నేను. పురాణం వెనకాల దాంట్లో ఎవరండి ఇప్పుడు ఈ గాథలో, ఇవి కథానాయకుడు ఎవరండి ఇప్పుడు మీరు చెప్పిన కథలో? ధర్మదేవత. ఇవి భోగభాగ్యాలు ఏం చేస్తామో ఏమిటి ఎందుకు అంటే, నేను అందుకనే పుట్టింది రాజభోగాల్లోనే పుట్టాను. అలా ఎప్పుడేం లోటు ఉండదు. ఏమంటే నాకేం పుణ్యానికి తక్కువే ఉంటుంది, కావాలంటే ఏదైనా వస్తుంది. అది కాదు కదా. యోగులకి పుణ్యం అవసరం లేదు, సంకల్పమే పుణ్యం. సంకల్పంలో అడగగానే ఏదైనా వస్తుంది. యోగశక్తులు లేనివాడికి, తపస్సు లేనివాడికి క్రియలో పుణ్యం చేసుకుని పుణ్యఫలం క్రియలో అనుభవిస్తాడు శరీరంతో. అది వేరు, అది సామాన్య స్థితి. అది యోగి అవసరం ఏంటి? చేశాను అది. ఈ దేశానికి 60 సంవత్సరాలు దాటిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పెద్ద ఘట్టం నేను పుట్టిన 20 ఏళ్ళలో చూశాను. జరిగింది ఇంత ఈనాడు రోజు హిందూ ధర్మానికే రోజు అవమానం వస్తూ టైం. ఏమిటి చేయాలి, నాకు ఎన్నాళ్ళు ఉండాలి, ఏమిటి చేయాలి? ఇప్పుడు నాకు ఎక్కడ నేను ఒక్కడిని కూర్చోవాలి చెప్పవలసింది. ఆయన భగవద్గీత చెప్పాడు 80 సంవత్సరాలు, 83 ఇయర్స్ వయసు ఆయనకి. అదేంటంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత అంతా ఏంటంటే ఇట్స్ సమ్మిగం. లోకంలో ఏ పని ఎందుకు చేయాలో, ఎలా చేయకూడదు, అసలు సృష్టి రహస్యం ఎలా ఉందో అత్యద్భుతమైనటువంటి టెస్టమెంట్ అది. ఆ టెస్టమెంట్ ఇచ్చాడు. Why you should not be defeated now after 80? నాకు తోచిన నా చిన్న పరిధిలో నేను చెప్పాల్సి ఉంది. నాకు ఏంటంటే అర్థం చేసుకోవడంలో నాకు మెగా వ్యూ ఉంది. ఫిజికల్గా నేను స్పిరిచువల్ పవర్స్ కూడా తెచ్చుకోలేదు. నాకేం అక్కర్లేదు, నాకేం అవసరం లేదు. రేపు ఇలాగే ఎల్లుండి పొద్దున్న లేచి తిన్న సముద్రంలోకి నడిచి వెళ్ళిపోగలను. నాకేం ఇబ్బంది లేదు అసలు. ఏమవుతుంది,
ఈ శరీరం చేపలైనా తింటాయి, దానికైనా పనికి వస్తుంది, కూర్చిపెడితే ఏమొస్తుంది. అది కాదు నాకున్న సమస్య. ఉన్న సమయంలో నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి, ఏమి నా టెస్టమెంట్ ఏమిటి. ఈ మధ్యనే మాట్లాడుతూ నా టెస్టమెంట్ ఇవ్వాల్సింది ఇంకా అలాగే ఉంది. మామూలు విల్ డీడ్ కూడా టెస్టమెంట్ అని అంటారు. విల్లు రాకుండా తప్పితే ఈ డైడ్ ఇంటెస్టేట్ అంటారు. టెస్టమెంట్ లేకుండా పోయాడని అర్థం. అది ఇంగ్లీష్ మాట, అది లీగల్ వర్డ్. ఐ డోంట్ వాంట్ టు డై ఇంటెస్టేట్. నేను పోవాలి, టెస్టమెంట్ ఇవ్వాలి. నాకు ఈ కథ చెప్తున్నాను కదా, ఊరికే ఒక స్థూలంగా ఒక చిన్న కథ చెప్పాను. అది చూస్తున్నాను, ఏకమైన నా మీద ఆధారపడి నామస్మరణ చేసుకుంటూ ఉత్క్రమణ కాలంలో నన్ను తలుచుకుంటూ వెళ్ళిన వారు ఉన్నారు. వాళ్ళకి ఏదో ఉపకారం ఈశ్వరుడు చేశాడు. నేను నిమిత్తంగా అక్కడ ఉన్నాను, మధ్యవర్తిగా. ఈశ్వరుడు వాళ్ళని రక్షించాడు. చాలామందికి అలాగే వెళ్ళారు. మా అమ్మ నాన్నగారు ఈ జన్మలో నాకు జన్మ ఇచ్చిన వాళ్ళు. ఆల్ ఈజ్ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. నాకు విచారం, రిగ్రెట్స్, బెంగ, అయ్యో అలా జరిగింది ఇలా జరగకూడదే అవన్నీ ఏం లేవు కదా. నాకు ఒక మెగా ఈవెంట్ నేను పుట్టిన తర్వాత నాకు 20 ఏళ్ళు వచ్చాక జరిగిందల్లా ఇండియన్ ఇండిపెండెన్స్. అదే నాకు ఆలోచన. ఈ ఆలోచనని ఇండిపెండెన్స్ అనేటటువంటి ఒక భారతదేశం ఈ రామాయణ కాలానికి పూర్వం నుంచి ఉందనుకోండి. ఎప్పుడైనా ఈ దేశానికి ముక్క చెక్కలయ్యిందా? కాబట్టి ఇది నెవర్ బిఫోర్ అన్ప్రెసిడెంటెడ్ ఫస్ట్ టైం ఈవెంట్ స్వాతంత్రం. దాని స్వతంత్రాన్ని మిస్నోమర్ పెట్టాం, అది నష్టం. అది ఆ రోజు నుంచి ఇంకా కష్టాలు ఈ ధర్మానికి వచ్చాయి. ఈ కథ చెప్పాలని ఉంటుంది నాకు. తెర మీద కూడా చెప్పాలంటే చెప్పేస్తాను. ఇవి కళ్ళు మూసేందుకు డిక్టేషన్ ఇవ్వడమే. నాకేం ఆలోచన తడుగురే పని లేదు. నేను ఏం చెప్పాను నేను. మన కథలో చివరి భాగం ఇండిపెండెన్స్ తర్వాత మన కథలో బిగినింగ్ చెప్పాను. కథా కమామేషు అంటూ ఉంటారు. ఎన్ని ఈవెంట్స్ మీకు గుడి, అల్లం, జడ, అల్లకం, అంటే ఏమిటి? కలిగి ప్రారంభంలో జస్ట్ అంతకుముందు జరిగిన ఈవెంట్ ఏమిటి? ఇంద్రపదవికి వెళ్ళి నహుషుడు తప్పు చేశాడు, కింద పడ్డాడు. వసువులేమో కామధేనుని అపహరించాలని వసువుడు తపస్సు చేసుకుంటే తపోలోకం నుంచి ఆయన అపహరించాడు. దేవతలను ఇంద్రపదవికి వెళ్ళిన వాళ్ళు పాపం చేయడం మొదలైందటని కలిగి ఈ పాపం అక్కడి నుంచి ఇక్కడికి దిగడం. కాబట్టి ఇది ఏమిటంటే అండమాన్సిది సెల్యులర్ జైలు. ఇది మనకి ఆర్యావర్తం అయింది. సమన్వయంకైతే మీకు ఉన్న సత్యం చెప్తే కరెక్ట్గా ఫిట్ అయింది. స్క్వేర్ పెగ్ ఇన్ రౌండ్ హోల్ కాకుండా రౌండ్ పెగ్ ఇన్ రౌండ్ హోల్ సరిగ్గా సరి. హలో, మీ టెస్టమెంట్ ఆటోబయోగ్రఫీలో వచ్చింది. ఆటోబయోగ్రఫీ రాదా ఇస్తాను. అది ఈ టైం 84 years కన్నారు కదా బాబాకి. మీకు 84 yearsతో మొత్తం కంప్లీట్ చేస్తారు. అసలు ఆ టైం తీసుకుని మీరు కావాలనుకుంటే మీకు దొరకపోవటం అంటే ఏంటి, మీరు అలౌ చేస్తున్నారు కాబట్టి ఇట్లా జరుగుతుంది. మీరు కావాలనుకుంటే మీ ఆటోబయోగ్రఫీలో మీ టెస్ట్మెంట్ వచ్చేట్టుగా ఇది అట్లాగా ఈ 81 years ఏంటి, ఇన్ని 10,000 years అంతా కూడా వస్తుంది. ధర్మ ప్రోగ్రెస్ చాప్టర్ కృష్ణ లెఫ్ట్ హిస్ టెస్టమెంట్ రాసుకునేవారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు. అంత సమయం కావాలంటే సమయం అది మీరు
అది మీ చేతిలోనే ఉన్నారు. నా చేతిలో. అది మీ ఒక్కళ్ళకో ఇద్దరికో ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోతుంది. మీరు మీ ఆర్డర్ కోసమే వెయిట్ చేస్తున్నారు బోల్డ్ మంది. నేను అనేది ఏంటంటే 84 years కదా భగవద్గీత చెప్పారన్నాను గురుగారికి. 80 ఈ 4 yearsలో ఆటోబయోగ్రఫీ ప్లస్ టెస్టమెంట్, హిస్ టెస్టమెంట్, హీ షుడ్ బి దట్ వే. సో ఇంత 10,000 years ఆఫ్ సాలిడ్ నాలెడ్జ్ అండ్ ధర్మ గురించి తెలుసుకోవాలి ఇవ్వచ్చు కదా. ఇంకా కృష్ణుడి కాలం అంటే 5,000 సంవత్సరాల కింద ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా గురుగారు. ఈ 5,000 సంవత్సరాల్లో కూడా జరిగింది, ఈ 10,000 సంవత్సరాలు కూడా వస్తుంది కదా. కానీ టైం కావాలంటే టైం ఇప్పించాలంటే ఇదిగో వీరికో లేకపోతే ప్రభావం ఎవరికో ఆర్డర్ ఇవ్వండి, మీకు టైం ఎక్కడ కావాలంటే అక్కడ వస్తుంది. మీరే చెప్పారు కదా మీరు సంకల్పం చేస్తే దొరుకుతాయని. మీరు సంకల్పం ఇది ఒక పెద్ద ఘట్టం కదా. ఇది అసలు హిస్టరీలోనే, ఇండియన్ హిస్టరీలోనే ఒక పెద్ద ఘట్టం అవుతుంది. ఒకటి చెప్తాను ప్రభాత్, నాకు దేశంలో యోగులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, ఆధ్యాత్మిక ప్రవచనం గొప్పగా చేసిన వాళ్ళు, భాష్యాలు అవలేలుగా దాన్ని మధించిన వాళ్ళు ఉన్నారు, యోగులు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, మహాయజ్ఞ క్రతువులు చేసిన వాళ్ళు, వేదాంగవేత్తలు, స్వచ్ఛమైన జీవనం జీవించిన వాళ్ళు, నిజమైన బ్రాహ్మణ జీవనం జీవించిన వాళ్ళు, నిజమైన సత్యాన్ని నమ్ముకుని జీవించిన వాళ్ళు, విరాగులు ఎంతమంది ఉన్నారు. ఈ గాథ మొత్తం నాకు ఒక మెగా వ్యూ నాకు ఇచ్చాడు భగవాన్. నాకు కంటిన్యూటీ ఉంది. అంటే నాకంటే మహాయోగులు ఉన్నారు, అది ఆయన ఉన్నాడు, ఆయనకి తెలుసు. ఆయన ఈ చరిత్ర నాకు అక్కర్లేదు. యోగులు కానీ మీరు ఇది పట్టించుకున్నారు కాబట్టి, ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇది చేయొచ్చు కదా ఈ టైం. దిస్ ఇస్ ది బెస్ట్ టైం కూడా. గోరక్షనాథుడు మహాయోగి కాదా? అంత యోగినా నేను కాదు కదా. మనుషుల జీవన విధానంలో వాళ్ళు కలగ చేసుకోలేదండి. ఎవరైనా కలగ చేసుకోలేదు, ఇంత కలగ చేసుకోలేదు ఎవరైనా. ఇంత మదనం పడలేదు వాళ్ళు. ఇంత మదనం పడితే ఇప్పుడు వచ్చేదేమో. లోకాన్ని చూడలేదు, తప్పతులు అంతర్ముఖులే వెళ్ళారు, జ్ఞానంలో వెళ్ళారు. మనకెందుకు ఈ లోకం? మన కర్తలం కాదు, దీన్ని మనం పరిపాలకులం కాదు. ఈశ్వరాధీనంగా ఈ జగత్తు నడుస్తోంది. కోట్ల కొద్ది జీవులు పాపం పుణ్యం చేస్తున్నారు. అందులో పుణ్యాత్ములు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, మహాయోగులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, విరాగులు ఉన్నారు, తపస్సులు చేసి జ్ఞానం సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మోక్షానికి పెడుతున్నారు, ఊర్ధ్వలోకాన్ని పెడుతున్నారు. ఈ మహా గొప్ప హ్యూజ్ మెకానిజంలో వాటమై వైషుడై బాధలు అనుకుని వెళ్ళారు. నాకు ఆ వైరాగ్యం రాదు. అవసరం అది రాకుండా ఉండటమే. అందుకని ఇక్కడ ఉంది, ఎప్పుడు జోక్లో మాకు వినపడుతుంది, కానీ నాకు జ్ఞానం మీద వైరాగ్యం వచ్చిందని చెప్పాను. జ్ఞానం మీద వైరాగ్యం చెప్పారు. రికార్డులో కన్సర్న్, వాళ్ళు అన్కన్సర్న్డ్గా ఉండిపోయారు. కన్సర్న్ ఉన్నప్పుడు, కేపబిలిటీ ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, మెగావ్యూ చేసినప్పుడు 10,000 years ఆఫ్ హిస్టరీ తెలుస్తుంది. పెర్ఫార్మెన్స్ కొంచెం సర్కమ్స్టెన్షియల్ సపోర్ట్ కూడా కావాలి కదా. అది నేను అంటున్నా. మీరు సంకల్పం ఎంతలోకి వస్తుంది? ఇన్ని చేసి కలిగిన వాళ్ళు ఇది చేయలేరా? చేస్తారు. ఆ సంకల్పం చేసి ఫండమెంటలీ హీ డజంట్ కేర్ ఫర్ ఫిజికల్ కంఫర్ట్స్. ఫిజికల్ కంఫర్ట్ క్వశ్చనే లేదు, నాకు అక్కర్లేదు. ఈ రాత్రి దీని ఈ తివాసి మీద పడుకోవాల్సి వస్తే పడుకుంటాను, చేయి తల కింద పెట్టు, నిద్ర రాదు, కష్టంగా ఉంటుంది శరీరం, ఐ డోంట్ కేర్, కూర్చుంటాను. అది నేను శరీరం చాలా నాజుకైన శరీరం, నాది లలితమైన శరీరం, చాలా నాజుకు. అయినా నేను కష్టానికి లెక్క పెట్టను. అందుకని అవన్నీ నాకేం ఏముంది, ఏదో ఎప్పుడైనా ఒక చోట కొంత టైం ఇంకైనా ఏదో తర్వాత మళ్ళీ ప్రజల్లోకి రావాలి. ఇంక వీళ్ళు ఎవరు వదులుతారు గురుగారు? 20,000 మంది 30 అయ్యారు, 30 ఇప్పుడు 50 అయిపోయారు, 24 గంటలు ఇంకంతే. ఇప్పుడు వీళ్ళకైనా అండర్స్టాండ్ చేసుకోవడానికి అట్లా టెస్టమెంట్ లాంటివి ఉంటే, ఆ భగవద్గీత లాంటివి ఎట్లా ఉంటుంది మళ్ళీ? ఇట్ ఇంక్లూడ్స్ 5,000 more years ఆఫ్ ధర్మ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ఆల్. అది కేపబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు రాకూడదు? మేము ఒక 2 మందిని పట్టుకొని వాడు చుట్టూ పెట్టండి, ఇంకా మీరు చేయండి, మేము ప్రభాత్ నాకు ఏం కావాలి, అవసరం లేదు, తెలుసు గురుగారు. టైం కావాలి అంతే. అందుకనే టైం కావాలంటే ఒక
టైం నిర్ణీత ప్లేస్ ఆ తీసుకోండి. టైం దొరుకుతుంది, దొరకదు. సృష్టి దాని ధర్మం ఏం చేస్తుందో అది దొరకనిస్తుందా, టైం దొరకనిదా, అలాగే డోంట్ కేర్. సంకల్పానికి తిరుగులేదు, యోగి యొక్క సంకల్పానికి తిరుగులేదని మీరే చెప్పారు. క్వశ్చన్ నాన్నగారు నేను ఎందుకు చేసుకోవాలి అలాంటి ఆలోచనలు వచ్చాయి. ఒక మాట ఏమిటి, నిజమే జ్ఞానం అనేది జగత్ కర్త ఒకడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఈ కలియుగం ఇలా జరగడం ఇదంతా భారత భూమిని గురించి మనం మాట్లాడాం. మొత్తం సృష్టిలో 14 లోకాలున్న బ్రహ్మాండంలో చిన్న విషయమే ఇది. కానీ ఇదే మనకు ముఖ్యం. ఏం చేతనంటే 14 లోకాల్లోనూ ముక్తిని పొందేటటువంటి అర్హత సంపాదించుకోవడానికి ఏర్పడింది భూమి. స్వర్గంలో ముక్తి కోసం ఎవరు వెళ్ళరు. అవుతుంది గురుగారు, మీరు తలుచుకుంటే అది ఎంత గొప్ప విషయం అవుతుంది. ఈ 10 మంది 20 మంది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది.